నేనైతే పన్నీర్ రైస్ చేశాను. దిస్ వాస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐ మేడ్ ద పన్నీర్ రైస్ అనమాట. అది కూడా వదిన వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి కొంచెం ఫ్రైడ్ రైసెస్, బిర్యానీస్ అంటే చాలా ఇష్టం రైస్‌తో కంపేర్ చేస్తే. సో, ఇట్లా ట్రై చేద్దాము అని చెప్పేసేసి ట్రై అయితే చేశాను. జస్ట్ ఓన్లీ ఆనియన్స్ ఫ్రై చేసేసి పొటాటోని బాగా తురిమేశాను. పన్నీర్‌ని ఫస్ట్ బాగా ఫ్రై చేసుకొని గ్రేట్ చేసేసాననమాట. గ్రేట్ చేసేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసి అందులో కొంచెం సోయా సాస్ అండ్ ఇంకా సాల్ట్ అండ్ ఏవైతే మసాలాస్ ఇంట్లో ఉంటాయో అవన్నీ యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకుని దీంతో పాటు సోయా చంక్స్ వేసేసి రైస్ అయితే వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. వీళ్ళకేంటో ఇలా రైసెస్‌గా చేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. అదే రైస్ మనం పెట్టామనుకోండి సచ్చినా తినరు. ఇలా రైసులు చేసేసి ఎగ్ రైస్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, నూడిల్స్ ఇట్లా చెప్పామనుకోండి తినేదానికన్నా కొంచెం ఎక్కువ తింటారనమాట. సో, అందుకనే నేను ఇలా ట్రై చేశాను. పిల్లలు చాలామంది ఇంతే వాళ్ళు నార్మల్‌గా అంటే ఇట్లా తినలేదు అనేటప్పుడు వాళ్ళకి నచ్చిన విధంగా ట్రై చేస్తే కనుక వాళ్ళు కొంచెం ఎక్కువ తినడానికి ట్రై చేస్తారు. అండ్ దీనివల్ల వాళ్ళకి ప్రోటీన్ ఇవన్నీ కూడా చాలా బాగా అందుతాయి. వాళ్ళు తినట్లేదు కదా అని చెప్పి రోజు రైసే తినండి అని ఇబ్బంది పెట్టే బదులు వాళ్ళకి నచ్చేటట్టు ఇంకా మనం వాళ్ళకి ప్రోటీన్ యాడ్ చేసేటట్టు ఇట్లా కొన్ని ఏమైనా చేస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా తింటారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా తినేశారు. అత్త దిస్ వాస్ వెరీ టేస్టీ అని చెప్పి. సో, ఎప్పుడైతే కిడ్స్ వాళ్ళు మనం పెట్టింది తినట్లేదు అనేటప్పుడు వాళ్ళకి నచ్చినట్టు మనం పెట్టేది చేయాలన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చచ్చినట్టు వాళ్ళే తింటారు అండ్ హెల్తీగా కూడా వాళ్ళ బాడీలోకి వెళ్తుంది.